అన్న నమస్తే అన్న, ఏం చేస్తుంటావు? నేను వాటర్ ప్రూఫ్ పని చేస్తాను అన్నమాట. ఏంటి అసలు ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వచ్చేసినాయి కదా, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్తే ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది? మేము టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఎందుకు పరిపాలన బాగాలో మాకు నచ్చలా. ఎందుకని నచ్చలేదు? ఏదైనా పనులు లేవు, కూలోళ్ళు మెస్సులు అందరు లాసే. అన్ని దానం ఉంటే ఏదైనా గెలిచినా మంచి చేసినా బాగుంటుంది. అంతే, దానివల్ల ప్రయోజనం లేదు రాష్ట్రానికి. మేము కష్టపడాలి, వారం ఉంటే వారం 10 రోజులు మాకు పని ఉండదు. తెచ్చుకొని తింటేనేగా మేము బతకాల్సింది. అదే పని ఉందనుకోండి, చంద్రబాబు గారు హయాంలో ఉన్నప్పుడు పని డైలీ ఉండేది. మాకు చేతి నిండా డబ్బులు ఉండే, ఖర్చులు పెట్టుకునే వాళ్ళం. మా రూపాయి పోయి ఇంట్లో రూపాయి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఉన్న రూపాయే మాకు చాలా అట్లా. ఎక్కడ వస్తున్నాయి పనులే లేవు అసలు రాష్ట్రం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పథకం ఇస్తున్నా ఈ పథకం ఇస్తున్నా అని చెప్తా ఉన్నాడు కదా, మరి ఈ పథకాల వల్ల సామాన్యులు నిజంగా రాష్ట్రంలో ఎంతవరకు గెట్టన అవ్వగలుగుతుంది? మేము గెట్టన అవ్వలేదన్నా, మేమేదో రూపాయి తీసుకోవాలి. మాకు అవసరం. మా పిల్లలకి వేసారు అమ్మఒడి, కానీ మేము తీసుకోవాలి. ఒకసారి మాత్రం తీసుకున్నాం, రెండోసారి వేయలేదు. ఇంకా తీసుకోదలుచుకోలే, వదిలేసాం. దాని గురించి మాకు ఇంతవరకు రేషన్ కార్డు రాలా. పెట్టాం ప్రభుత్వంలో. ఏమొచ్చింది నాకు రేషన్ కార్డు? అంతకుముందు ఉంది, రేషన్ కార్డు పోయిందని ఈ ప్రభుత్వంలో పెట్టుకున్నాం. రేషన్ కార్డు రాలా నాకు. 3 సార్లు పెట్టా, 3 సార్లు రేషన్ కార్డు రాలా. వాలంటీర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాలంటీర్లు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం. అయినా మాకు రేషన్ కార్డు రాలేదు. ఓటర్ ఐడి పెట్టాం, ఓటర్ ఐడి రాలా మా మిసెస్కి. నాకు వచ్చింది ఓటర్ ఐడి. మరి ఈ ప్రభుత్వంలో మాకైతే ప్రయోజనం లేదు దీనివల్ల. మాకు రూపాయి వస్తే చాలు. టీడీపీ వస్తే పక్కా పనులు ఉంటాయి, నమ్మకంతో ఈసారి ఓటు టీడీపీకి వేస్తాం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంటారు కదా, నా ఎస్టీలు అందరూ నా ప్రభుత్వం సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్న మాట తీసేయండి, సంతోషంగా ఉన్న మాట అయితే లేవు. మేము మా ఫ్యామిలీ పరంగానే ఇదే మాట చెప్తున్నాం. మాకున్న నెంబర్స్ మొత్తం మేము అదే చెప్తున్నాం, పక్కా ఇదే ఓటు టీడీపీకి. అంటే మొదటి నుంచి కూడా టీడీపీ మీద అమ్మాను, లేదంటే ఇప్పుడు మా తాతగారి హయాం నుంచి మాకు టీడీపీ. మేము వేరే వాళ్ళకి ఓటు వేయం. మా ఏరియా మొత్తానికి మేము టీడీపీ. ఏ విషయమైనా కానీ మా పిల్లగాలను వస్తారు. ఏంటో సమస్యలైనా ఫ్యామిలీ విషయాలైనా మాకు చర్చిస్తారు. ఇలా కాదు ఇలా చేసుకోమని చెప్తారు. చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళమైనా పిలిచి వచ్చేట్టు ఉన్న మనిషి మనకు కావాలి. అభిమానంతో. అభిమానం లేని మనిషి మాకెందుకు? అభిమానం ఉన్న మనిషే కావాలి. అంటే ఇప్పుడు పార్టీల పరంగా చూసే కానీ ఎవరు మంచి చేస్తారనేది ఎక్కువ చూడాలి కదా. ఎక్కువ మంచి చేస్తారని కాదన్నా, ఎవరి సమస్య తీర్చాలన్నాడు వాళ్ళే కావాల్సింది. సో మరి ఎవరు అనుకుంటున్నారు సమస్య తీర్చేది? సమస్య తీర్చాలంటే టీడీపీలే. మేము టీడీపీ వల్ల చాలా బాగుపడ్డాము. మాకు చాలా ఆనందం. ఇన్నిచ్చారు సరుకులు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు కొనాలంటే మేము ఇద్దరు ఫ్యామిలీలు. ఇప్పుడు 2 ఫ్యామిలీలు 2 పిల్లల బతకాలంటే నెలకు 30,000 కావాలి. మేము సంపాదించే సంపాదన అంతా మాకు నెలకు వచ్చే 15,000. చీటీలే కానీ ఏమైనా కట్టుకోవాలన్నా మాకు పని ఉంటేనే కదా మేము కట్టుకుని. పని లేనప్పుడు ఏం కట్టుకోగలుగుతాం మేము? ఇప్పుడు డైలీ పని ఉంది అనుకున్నా, 800 కూలి వచ్చింది అనుకో, 200 మా ఖర్చులు పోయి 700 600 ఇంట్లో ఇచ్చుకుంటాం కదా. మేము బతుకుతాం, వాళ్ళు ఫ్యామిలీ బతుకు. సొంత ఇల్లు కాబట్టి బతుకలేదు. అది అద్దె ఇల్లు అయితే నువ్వు అద్దె కడితే కట్టి బయటికి పోవంట. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు పనులు ఎందుకు లేవు, పనులు ఉన్నాయి, ఖాళీగా తిరిగే వాళ్ళకే పనులు లేవు అన్నట్టు. పనులు అన్న మాట లేవు అన్నా. మీరు సెంటర్కి రండి చూపిస్తా. లక్షల మంది ఉన్నారు, ఒక్క పనికి 100 మంది ఎగబడుతున్నారు. అదే పని ఉంటే ఆ 100 మంది వెళ్ళిపోతారు పనికి. ఇప్పుడు నువ్వు 500 ఇచ్చినా వస్తాడు, 400 ఇచ్చినా వస్తానంటాడు. పనులు లేకే వస్తానంటున్నాడు. పని ఉంటే ఎందుకు వస్తాడు? వేరే మేస్త్రి దగ్గరికి వెళ్తాడు పని. అది ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? మంగళగిరి నియోజకవర్గం ఏముంది, బాగానే ఉంది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే ఈసారి ప్రభుత్వంలో వచ్చేప్పుడు టీడీపీలో ఇక్కడ లోకేష్ గారు నుంచి ఉంటా అంటున్నారు కాబట్టి మా ఓటు లోకేష్ గారి. ఇంకా వేరే వాళ్ళు లాస్ట్ టైం కూడా లోకేష్ గారు ఇక్కడే పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. అవును. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద. ఇప్పుడేమో ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళారు. అవును. వైసీపీ ఏమో చిరంజీవి అయింది. మొన్నటి వరకు వైసీపీ టీడీపీ అనుకున్నది, ఇప్పుడు ఈ మధ్యలో కాంగ్రెస్ కూడా వచ్చి చేరింది. మరి ఎట్లా ఉంటుంది త్రిముఖ పోటీ? ఈ దెబ్బ మాత్రం పోటాపోటీగా ఉంటుంది. ఈ దెబ్బ లోకేష్ కన్ఫామ్ మంగళగిరి, అది పక్కా. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఒకవేళ ఆయన ఇక్కడ పోటీ చేస్తే పోటీ చేస్తే గెలవచ్చు, గెలిచినా గెలవచ్చు, నష్టమేమీ లేదు. అంటే ఎవరికి నష్టం? ఆయన అడ్డుంచడం వల్ల వైసీపీకి టీడీపీకి నష్టం ఉండదు, వైసీపీకి నష్టం ఉండదు. ఎటెల్లా గెలిచేది అది మాత్రం పక్కా. ఇంకా దానివల్ల మన సమస్య లేదు, ఇంకో రైట్ లేదు, రాంగ్ పక్కా టీడీపీ. అది బాబు గారు ఆటో ఫీల్డ్ ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? నేను 85 నుంచి ఉన్నా. 85 నుంచి ఉన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఆటో ఫీల్డ్? ఆటో జగన్ గారు వచ్చిన బాగానే ఉంది. జగన్ గారు వచ్చే బాగానే ఉంది అంటే ఏ విధంగా అంటారు? ఏంటంటే మాకు బండి కుస్తీలు కట్టుకుంటానికి ఆయన ఇచ్చే 10,000 వాటికి వెళ్ళిపోతున్నాయి. మా ఇంట్లో ఈ ఆటో తూలుకున్నాయి, 1000 వచ్చినా 1500 వచ్చిన ఇంట్లో జరుగుతుంది సార్. ఈ పథకాలు ఇచ్చినాయేమో పిల్లలకి చదువుకి సరిపోతున్నాయా? ఇక అయ్యే సరిపెట్టుకుంటున్నా. ఏంటి అంటే ఇప్పుడు ఆటోకు 10,000 ఇస్తున్నారు, బాగానే ఉంది. అయితే కొంతమంది ఆటో వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఫైన్ వేసినా లేదంటే
గోతుల రోడ్లో వెళ్ళిందంటే బండి సర్వీసింగ్కి అయిపోతున్నాయి, మళ్ళీ మిగిలిన అంతా మేమే తోలుకోవాలి కదా అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మిగిలినవి అంటే ఇంత ముందల అడుగడుక్కి కేసులు రాసి కొట్టి నానా వ్యవహారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చినాక ఎవరు కొడుతున్నారు, ఎవరు కొడతలేదు, చక్కగా తోలుకుంటున్నారు. గోతుల రోడ్లో వెళ్తున్నారంటే వీళ్ళు కిరాయికి మాట్లాడుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇటు సిటీల్లో కానీ ఊరు బయట కానీ బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు వరకే బాగానే ఉంది. అంత ముందర ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు అడుగడుగుని కొట్టేవాళ్ళు, అడుగడుగుని కేసులు రాస్తూ ఉండేవాళ్ళు. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఇక అది చెప్పలేము. అది ఇప్పుడు జగన్ గారు వస్తే బాగానే ఉండిద్ది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినా మరి ఎలా చేస్తాడో అది అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్నారు మీరు. రాజధాని గతంలో చంద్రబాబు ఇక్కడే రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన 3 రాజధానులు అన్నారు, ఎక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నారు. లేదు, జరిగిద్ది. ఆయన ఏంటంటే 3 రాజధానులు ఎందుకు పెట్టాడంటే కొంతమంది అది ఇదని ఆయన మీద కోపంగా చేశారు. ఎవరి మీద కోపంగా? జగన్ మీదే. చంద్రబాబు గారు పెట్టింది అప్పుడు అంతా ఉండవాళ్ళు దూసుకున్నారు, చేశారు. ఏంటి ఇప్పుడు అదంతా అరికట్టి మొత్తం ఒకటిగానే నడవాలని ఈయన జగన్ గారు 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకేమీ చేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు వరకే ఏంటంటే ఇప్పుడు వరకే సమృద్ధిని మొత్తాన్ని ఒక లెవెల్లో చేయాలని చేసుకొస్తున్నాడు. ఉండవాడు లేనివాడు ఎక్కడ భేదతనం లేకుండా చేసుకురావాలని చేసాడు ఇంతవరకు పథకాల్లో. ఈసారి మాత్రం ఆ పథకాల్లో పక్కన పెట్టినా ఇప్పుడు చేయాల్సింది రాజధానిలో ఎవరికి ఎక్కడ చేయాలో అంత రాజధాని చేస్తారు. సరే, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? ఇక్కడ బాగానే ఉంది, ఏం లేదు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు టీడీపీ వైసీపీ అనుకున్నారు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే గారు కాంగ్రెస్లో చేరారు. త్రిముఖ పోటీ కనిపిస్తా ఉంది ఇక్కడ. ఆర్కే గారా? నారా లోకేష్, గంజి చిరంజీవి, ఇప్పుడు ఆర్కే. అవునవును. సో మరి ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో పరిస్థితి? ముగ్గురులో ఎవరికి ఉంటుంది ఈసారి ఛాన్స్? గంజి చిరంజీవే గెలుతారు అంటున్నారు ఒక మాట. మరి రేపు వచ్చేటప్పటికి మరి జగన్ గారిని చూస్తే ఓట్లు పడతాయి. అంటే ఇప్పుడు ఆర్కే గారు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఓటింగ్ ఆయనకు ఉంటుంది కదా, అదేమి ప్రభావం చూపిస్తుంది అంటారు వైసీపీ మీద? అదా కొంతవరకు కొంచెం చూపించిద్ది. కొంతమంది ఏంటంటే ఉండవాళ్ళు ఆ పార్టీ ఉండవాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతా ఇదేంటంటే ఎలాగుందంటే అండి, సంపాదనలు వస్తున్నాయి కదా, 100 రూపాయలు వస్తే 100 రూపాయలు తాగుడికి చేస్తున్నారు. ఇది అలా కాదు, మొత్తం సమృద్ధిగా పిల్లల జల్ల చక్కగా అందరు బాగుండాలని చేస్తున్నారు. ఈ టీడీపీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అంత రుబాబు సిస్టమ్. ఇప్పుడు అలాగే ఉంది, కేసులు పెడతాం అక్రమంగా, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెడతారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తున్నాడంటే ఎవరన్నా మీదకి వచ్చి రుబాబు చేస్తున్నారు అనుకో, వాళ్ళని ఊరక తాత్కాలికంగా అలాగా బెదిరిస్తుంది అంతవరకే. వాళ్ళ మీద పూర్తిగా వాళ్ళ మీద కేసు పెట్టి చేస్తలేదుగా. ఇప్పుడు అందరూ వచ్చి అది ఇది అని తిడుతున్నారు, జగన్ గారిని ఎడ తిడుతున్నారు. అసలు మామూలుగా సైకో అని అది ఇది అని తిడుతున్నారు. ఆయన నోరు కూడా ఎప్పుతలేదుగా. అట్టనే ఇప్పుడు ఎవరు ఉన్నారనుకో, ఇప్పుడు మా పల్లెటూరు మాది, పల్లెటూరులో అందరూ వచ్చి తిడుతున్నారు. అంత తిట్టినా కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇట్టే పడిపోతాయి, జగన్కే వేస్తారు. ఇప్పుడు సోదరులు రైతులు ఉండారుగా, ఇప్పుడు చంద్రబాబు గారు అర్థం చేసి అంతా నా ఓళ్ళేనే అనుకుంటున్నాడు. అంతా పిచ్చిగా మాది, వాళ్ళు మొత్తం వేసేది ఇటే. ఆయన మోసపోయాడు. ఎట్టంటే ఆయన చంద్రబాబు గారు మోసపోయాడు, అంతా నా ఓళ్ళే అనుకున్నాడు, అంతా కుమ్మ చేసాడు, రివర్స్ చేసాడు. ఇప్పుడు అంతే చేస్తారు. జగన్ గారే గెలుస్తాడని కొంతమంది, నాకు వార్తలు అంతా అంతుని ఆటో తోలుకుంటాను కదా, మా ఆటోల వాళ్ళకి బాగానే ఉందండి. ఇప్పుడు ఎట్టంటే జగన్ గారు వచ్చినాక 10 ఏళ్ళు ఇస్తున్నాడు, బాగానే ఉంది. కేసులు రాస్తలేదు, పోలీసు వాళ్ళు రుబాబు చేస్తలేదు, బాగానే ఉంది.